దళిత నేతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన మెదక్ గుల్షన్ క్లబ్ లో మంగళవారం దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ పై తుపాకులతో దాడి చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దేశంలో దళితులుగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. దేశంలో ఇంత పెద్ద చట్టాలు ఉన్నప్పటికీ కూడా దళితులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. అనిల్ ను హత్య చేసిన వారిని తక్షణమే పట్టుకుని శిక్ష విధించాలని కోరారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాదిగా, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగార్ల గోవర్ధన్, ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు అస్ట్రగల్ల బాలరాజ్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గోష్కే యోహాన్, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బంగరిగల్ల దుర్గయ్య, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అరికిల ప్రవీణ్, ఎంఆర్పీఎస్ హవేలిగన్పురం మండల అధ్యక్షులు ఎం సంజీవులు, రవి, రాజు, పుర్రె మహేష్, భూషణ్ బాబయ్య, నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, జాన్, ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండల పైతర గ్రామానికి చెందినటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో ఓ జిల్లా నాయకత్వానికి మరించి యువక నాయకుడిని మరి ఫైరింగ్ చేసి చంపడము అది విడ్డూరము. మరి అనిల్ దళితుడై పుట్టడమే నేరం ఈ దేశంలో. మరి దళితుడై పుట్టినందుకే మరి అనిల్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేని ఓర్వలేని పరిస్థితిలో ఈయనను హత్య చేసినట్టు మాకు అనుమానం వస్తుంది. తక్షణమే పోలీస్ శాఖ మరి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది కాబట్టి దయచేసి మరి అనిల్ చంపిన వారిని తక్షణమే ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మేము ఎంఆర్పీఎస్ తరఫున దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం. ఇలాంటి ఇంకా ఎప్పుడు కూడా పునరావృతం కావద్దు. ఇది ఫస్ట్ టైం దళితుల మీద ఫైరింగ్ చేయడం అంటే ఇది ఎంత నేరం అంటే మేము భారతదేశంలో పుట్టడమే నేరమా? ఇంత పెద్ద చట్టం ఉండంగా, ఇంత పెద్ద రాజ్యాంగం ఉండంగా ఓర్వలేని తనంతోనే అనిల్ను చంపినట్టు మేము వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అనిల్ మరణ వార్త మాకెంతో దుఃఖాన్ని బాధని మిగిలిచ్చింది. ఎందుకంటే ఒక దశాబ్ది కాలంగా కలిసి చదువుకున్న వాళ్ళం, కలిసి పోరాటాలలో బహుజనాల వాదం వైపు కానీ దళితుల తరఫున కానీ ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళే క్రమంలో ఎస్సీసీఎల్ కార్యదర్శికి కూడా వారు ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మండల్లో కూడా చురుకుగా పనిచేసుకుంటున్న క్రమంలో ఈ యొక్క దురదృష్టవంతు ఈ యొక్క ప్రమాదకరమైన ఈ యొక్క ముచ్చు కమ్ముకొని ఆ యొక్క దుండగులు వారిని చంపడం మాకు చాలా బాధాకరం. చంపిన వ్యక్తులను వెంబడే వారిని శిక్షించాలి. వారికి ఎలాగైతే ఆత్మను కోల్పోయిండో వారి ఆత్మను కూడా తక్షణమే ప్రభుత్వం, కోర్టు వారిని శిక్షించి వారిని మరశిక్షకే వాళ్ళ యొక్క పాత్రలు కాబట్టి వారిని చంపడానికి ప్రభుత్వం ముందుకెళ్ళి వారు ఏమైతే చేసిరో వాళ్ళన్నిటినీ తీసుకొని ఆ శిక్షార్హులను శిక్షించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పైతర గ్రామానికి చెందిన మారెల్లి అని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా ఎదుగుతూ ముఖ్యంగా మా దళిత నాయకులకు అండగా కొండగా ఆపద్బాంధవుడుగా ఉన్న తమ్ముని మరణ వార్త విని చాలా మా హృదయాలు కలిసివేస్తున్న సందర్భం ఇది. ఒక అధికార పార్టీలో ఉన్న తమ్మునికే ఈ విధంగా జరిగితే దళితులుగా ఉన్న మా పరిస్థితి ఏంటనేది మేము ఒకసారి ఈ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం. అధికార పార్టీలో ఉన్న తమ్మునికి జరిగిన ఈ విషయం మీద అధికార పార్టీ వాళ్ళు తగిన చర్యలు తీసుకొని తమ్ముని ఎవరైతే చంపిందో పోలీసు చట్ట ప్రకారంగా ఉరిశిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఏ దళితునికి కూడా జరగొద్దు అనేది మా దళిత పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఎంఆర్పీఎస్ కానీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు కానీ ఇక్కడికి వచ్చిన దళిత సంఘాలు ప్రతి ఒక్క సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే తమ్ముని చంపింది ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా ఉరిశిక్షకు పాత్రం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మరొకసారి మా కొల్చారం మండలంలోనే కాదు, మెదక్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే దీనికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రివర్యులతోటి మాకు మీటింగ్ ఉండే సోదరుడు తమ్ముడు శివంపేట్ కొల్చారం మండల్ పైతర గ్రామంలో అనిల్ హైదరాబాద్కు రావడం జరిగింది. అంతలో తిరిగి రావడంతో తాను హైదరాబాద్ నుంచే దుండుగులు ఎవడో వాడు నీచమైనటువంటి వ్యక్తి తనను వేటాడి అక్కడ గ్రామానికి దగ్గర పోయినాక కాల్చి చంపడం అనేది చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి పోలీసు యంత్రాంగం పాపం వాళ్ళు ఎస్పీ గారు నిన్న నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళు చాలా బాధితులకి అండగా నిలబడి ఛేదిస్తున్నారు.
అతి త్వరలో కూడా వాళ్ళు నిందితుడిని పట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే అక్కడ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా నేను కూడా అందరం కలిసి ఇప్పటి వరకు మేము ఇక్కడనే పోస్ట్ మాస్టర్ దగ్గర ఉండి బాధితులు ఆ కుటుంబానికి మేము అండగా నిలబడి మేము ఇప్పటిదాకా ఇక్కడ ఉండి చెప్పడం జరిగింది. అతి త్వరలో నిందితులను పట్టుకొని అతనికి ఏదైతే చేసిరో వాళ్ళ మీద ఇమీడియట్లీ SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులు అయినటువంటి అనిల్కు మేము అంత అండగా ఉంటాం. ప్రభుత్వం అంతా అండగా ఉండి కేసును తొందరగా ఛేదించి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయనకు అండగా నిలబెడతామని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యువజన నాయకుడు అనిల్ హతపరిచిన దుండగులను వెంటనే యువజన నాయకుడు అనిల్ హతపరిచిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. యువజన నాయకుడు హతపరిచిన దుండగులను వెంటనే దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జోహార్ అనిల్, జోహార్ మరెల్ అనిల్, జోహార్ మరెల్ అనిల్, జోహార్ జోహార్. మండల్ రైతర గ్రామం మరెల్లి అనిల్ గారి ఆయన ఒక తమ్ముడు ఎంతగానో మా జాతులల్లో విజయనగరం మండలంలో చాలా ముందుకు పోయి ఎదుగుతుండు. కాబట్టి మేమందరం కూడా ఆయనకు మాకు కూడా ఆయన అండగుండి మేము కూడా ఆయనకు తోడుగుండి మా సంఘాలలో కానీ ఈ రూలింగ్ పార్టీలో కానీ తమ్ముడు ఎంతగానో ఎదిగిందనే మాకందరికీ ఒక ఆశ. కాబట్టి అటువంటి ఆ ఎదిగిన తమ్ముడినే ఈరోజు రాజకీయ నాయకుల పరంగా లేకుంటే ఏ వ్యత్యాసాలున్నా అటువంటి దాన్ని ఆ తీర్పును మాకైతే మా ముందు పెట్టి ఆయనను చంపిన విధానము మాకు బయటకు రావాలి. ఎందుకు చంపారు, దాని కారణం ఏంది? ఒక దళితుడు ఎదుగుతుండని చంపుతుందా? ఒక దళితుడు ముందుకు పోవద్దా? దాని విషయము మా అందరి ముందు, మా దళిత సంఘాల ముందు దాన్ని మాకు ఆ తీర్పు ఏదైతున్నదో దాన్ని మా ముందు పెట్టి లేకపోతే ఏదో విధంగా అసూయతోటో దళితుడు ఎదుగుతుండని ఆ విధంగా దాన్ని మధ్యపెట్టి దాన్ని బయటకు తీయకపోతే మాత్రము వాళ్లకు ఆ శిక్ష కూడా ఉరిశిక్ష విధించాలి. ఒకవేళ లేని పక్షంలో ఇదేంది అదేంది అన్నట్టు ఏదో సింపుల్గా తీసేసినట్టు దళితుడు కదా అని ఒకవేళ దీన్ని మాత్రం మభ్యపెట్టినట్టుంటే ప్రతి గ్రామాన ప్రతి జిల్లాల దీన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళి మేము కూడా ఆ తప్పు కోణం గిట్ట బయటకు రాకపోతే మేము కూడా ప్రతి ఒక్కదానికే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు అందరు కలిసి దాన్ని ముందుకు తీసుకొచ్చి మాకు తగిన న్యాయం చేయాలి. అనిల్ కుటుంబానికి కూడా అది ఎందుకు జరిగిందనే విషయాన్ని కూడా ముందుకు తెచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా ఆదరణ ఓదార్పులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి మర్రెల్లి అనిల్ కుమార్ యువజన నాయకునిపై అత్యంత కిరాతకంగా కాల్పులు జరిగినటువంటి దుండగులను తక్షణమే శిక్షించాలి, పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అత్యంత భయంకర ఆందోళనకరమైన ఈ దుర్ఘటన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం రేపుతున్నటువంటి ఇష్యూ. అకారణంగా కారకులను కిరాయి గుండలా లేకపోతే మూర్ఖులు అని చెప్పేసి అత్యంత రాజకీయ హత్యాకాండగా భావిస్తున్నాం, అత్యంత రాజకీయ హత్యగా భావిస్తున్నాం. ఇందులో పాత్రదారులు కానీ సూత్రధారులు కానీ తక్షణమే పట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల పక్షాన, బాధితుల పక్షాన దళిత సంఘాలం అంతా ఏకమై, కాంగ్రెస్ ప్రతిపక్ష దళిత సంఘాలం అంతా ఏకమై ఇవాళ ఈ అనిల్ హత్యను ఖండిస్తున్నాం తీవ్ర స్థాయిలో. దీని మళ్ళా ఈ జిల్లాలో ఈ విధంగా పునరుత్తం కావద్దని చెప్పేసి జిల్లాను యంత్రాంగాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాజకీయ హత్యాకాండ అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అది పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తాం. బాధితుల పక్షాన మళ్ళీ ఇలాంటి జిల్లాలో మొట్టమొదటిగా కాల్పులు జరపడం అనేది కూడా చాలా విచారకరం. ఈ విధంగా దుండగులను తక్షణమే పట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అధికార పార్టీ కానీ ఏ విధంగా నిందలేసే విధంగా చేస్తున్నారా, లేకపోతే రాజకీయ ప్రలోభాలు చేసి రాజకీయాల్లో ఉన్నటువంటి విషయాలను పక్కదారి పెట్టించి ఒక అమాయకును హత్య చేసి ఇవాళ సంచలనం రూపొందించడానికి ఈ విధంగా పమ్మనం కట్టుకురా అని చెప్పేసి కూడా మాకు ఆలోచన వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు కూడా చాలా అనుమానాలు వ్యక్తమై అవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నాం. బాధితుల పక్షాన ఇలాంటి మళ్ళీ కాకుండా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మళ్ళీ దుర్ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా మేము పదే పదే హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాళ్ళను తక్షణమే శిక్షించకుంటే దళితుల పక్షాన దళితుల సంఘాల పక్షాన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.